యోసేపు గురించి రాయబడుతున్న మాట, అతడు అంటున్న మాట ఏంటో తెలుసా? నేను ఎవరికి భయపడుతున్నానంటే నేను దేవునికి భయపడే వాడను అంటున్నాడు. నేను ఎక్కడున్నప్పటికీ సరే, ఏ ప్రాంతంలో ఉన్నప్పటికీ సరే, ఏ ప్రదేశంలో ఉన్నప్పటికీ సరే, నేను ఎక్కడ జీవిస్తున్నప్పటికీ సరే, నేను ఎటువంటి వాడినంటే నేను ఎల్లప్పుడూ కూడా నేను ఎవరికి భయపడతానంటే దేవునికి భయపడతాను. దేవునికి భయపడుతున్నాడు కనుక పాపము కొరకు అతన్ని ప్రేరేపించినప్పటికీ సరే పాపములో పడిపోవట్లా, లోకము లాగాలని ప్రయత్నించినప్పటికీ సరే లోకములో పడిపోవట్లా. అతడు దేవునికి భయపడేవాడిగా ఉన్నాడు. దేవునికి మనం భయపడేవారుగా ఉంటున్నామా? యోసేపు అంట దేవునికి భయపడుతున్నాడు. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను, దేవునికి భయపడేవాడు దేనికి కూడా ఏం చేయడంటే భయపడ్డాడు. దేవునికి భయపడేవాడు పరిస్థితులకు భయపడ్డాడు. దేవునికి భయపడేవాడు ప్రతికూలతలకు భయపడ్డాడు. దేవునికి భయపడేవాడు కష్టమునకు భయపడ్డాడు. దేవునికి భయపడేవాడు కరువునకు భయపడ్డాడు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డాడు. యోసేపు జీవితంలో గోతుని చూసి యోసేపు భయపడలా, లేకపోతే చెరసాలను చూసి యోసేపు దానికి భయపడలా, అన్నల యొక్క ఆ యొక్క తిరస్కారమును బట్టి దానికి భయపడలేదు. కానీ అతడు ఎప్పుడు కూడా దేనికి భయపడుతున్నాడంటే దేవునికి భయపడుతున్నాడు కనుక పరిస్థితులు ఎంత ప్రతికూలముగా ఉన్నా అతడు ఏమవట్లేదంటే భయపడట్లేదు. ఎందుకంటే అతడు దేవునికి భయపడుతున్నాడు. ఈ దేవుని అందలి భయం ఏం చేస్తుందంటే మళ్ళీ ప్రతి విధమైన ప్రతికూలతలో నుండి ఏం చేస్తుందంటే బయటికి తీసుకొస్తుంది. గట్టిగా స్తోత్రం చెల్లిందా? హల్లెలూయా. మనం పరిస్థితులకు భయపడకూడదు. ఎవరికి భయపడాలంటే దేవునికి మనం భయపడేవారుగా మనం ఉండాలని ప్రభు పేట తెలియపడు.